1,500 మూవీస్ ఎవ్రీ ఇయర్ తీసినప్పుడు నాట్ ఈవెన్ ఓన్లీ హార్డ్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మూవీస్ వి సీ దెమ్ ఇన్ ద థియేటర్స్. ఆ మూవీస్ ఏమవుతున్నాయి మిగతా మూవీస్? ఆ మూవీస్ అన్ని లాస్. ఈ పర్టికులర్ యాక్టర్ దీనికి ఫిట్ అవుతాడు అన్న దానికి ఒక డైరెక్టర్ ఎలా చూస్తారు అసలు? అండ్ మై వే ఇస్ ద వే దట్ యూ షుడ్ నాట్ క్యాస్ట్ యాక్టర్స్ దట్ వే. పోయిట్ కోసము సిరివెన్నెల సార్ వాజ్ కైండ్ ఎనఫ్. హీ సా మీ టార్చరింగ్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. ఈ సింక్ సౌండ్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు మీరు ఎక్కువ అడాప్ట్ చేస్తారు? మూవీ ఇండస్ట్రీకి ఓటీటీ అనేది ఇస్ ఇట్ బూన్ ఆర్ బెయిన్? సరే, ఓటీటీస్ వాళ్ళని అడుగుదాం చేయమని అని అంటే ఎన్ని చేయగలుగుతారు వాళ్ళు? కథ చూసిన తర్వాత ఇది మూవీ తీద్దాం అనుకున్నారా, లేదా ఒక మూవీ నేను తీయాలి అందుకని యూ స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ ద? నేను కంపల్సరీ ఫిల్మ్ మేకర్ కాదు, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు తీసేయాలి అనేది లేదు. సో 23 ఫిలిం ఇస్ మోర్ లైక్ ఆర్ఆర్ఆర్ 2 క్యారెక్టర్స్ తీసుకొని కలిపి చెప్పడం అనే కాన్సెప్ట్లో మీరు తీస్తున్నారా? Now you ask me such a ridiculous question and I'm getting angry at you. వెల్కమ్ టు ఇన్ టాక్స్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you so much. మీరు ఇందాక మాట్లాడుతున్నారు, జస్ట్ డిస్కసింగ్ అబౌట్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ మూవీస్ 1,500 మూవీస్ ఎవ్రీ ఇయర్ తీసినప్పుడు 800 పాస్ త్రూ ద సెన్సార్. Correct. And not even only hardly handful of movies we see them in the theaters. Correct. So why are there ఆ మూవీస్ ఏమవుతున్నాయి మిగతా మూవీస్? ఆ మూవీస్ అన్ని లాస్. సో ఇప్పుడు ఈ చిన్న ఫిల్మ్ మేకర్స్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే యూ లూజ్ ద మనీ, డబ్బులు పోయినాయి, ఓకే, అండ్ దెన్ పీపుల్ విల్ లుక్ ఎట్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ ద జడ్జ్ యూ వెరీ హార్ష్లీ. లైక్ ఇది షార్ట్ ఫిలిం లాగా ఉంది కదా, ఆర్ అసలు ఎందుకు చేసావు ఇది, చేయకుండా ఉండే అయిపోతాయి కదా, అసలు ఆ ఫేస్ ఎక్కడ ఉంది, హీరో ఫేసా, సో మీన్, ఈ అమ్మాయి ఈమె హీరోయినా, ఈమె పని మనిషి లాగా ఉంది అని అనొచ్చు. సంథింగ్ దే విల్ సే. హౌ డు యూ ఆన్సర్ దట్? అప్పుడు ఫర్ ఎ డైరెక్టర్ ఒక మూవీ తీసిన తర్వాత ఆ మూవీ ఫెయిల్ అయిన తర్వాత డూ యూ థింక్ డైరెక్టర్ విల్ హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ టు డూ అ నెక్స్ట్ ఫిలిం విత్ హిస్ ఓన్ మనీ? ఇప్పుడు ఎవరెస్ట్ ఎంతమంది ఎక్కుతారు? చాలా తక్కువ మంది ఎక్కుతారు. అందరికి తెలుసు మరీ పీక్ మీద చనిపోతారు, ఇంకేదో అవుతారు, చాలా కష్టము అది ఇది అని. సో ఎవరు ఫోర్స్ చేయట్లేదు వెళ్ళమని. బట్ ఫ్యూ పీపుల్ విల్ సే, నో, ఐ లైక్ ద ఛాలెంజ్ ఆఫ్ ఇట్, అండ్ దే నో దట్ దే మైట్ నాట్ బి ఏబుల్ టు క్లైంబ్, బట్ దట్స్ అ డెసిషన్ యూ మేడ్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీ ప్రాజెక్ట్ మళ్ళీ దాని ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకా తెలియనివి, ఇంకా మిస్టేక్. సో ఇట్స్ ఎ లెర్నింగ్ థింగ్, స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెస్. బట్ ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ లెసన్. యూజువల్లీ బయోపిక్స్ తీసేటప్పుడు ఆర్ ఎనీ అదర్ రియలిస్టిక్ మూవీస్ తీసేటప్పుడు హౌ మచ్ డూ యూ థింక్ ఫిక్షన్ అందులో యాడ్ చేస్తే బాగుంటుంది అనేది డస్ డైరెక్టర్ డస్ హీ think it from a commercial point of view or to make it elevate the story, enhance cheyadaniki chestaru? Yeah, this is a brilliant question. I don't think anyone has asked this question before, but if you ask me, yeah, you should not change the soul of it. Okay. Of that basic idea, which is the true incident and all that, or someone's life and all. You have to be respectful to the truth. So to summarize the question, you have to change it, adapt it to engage the audience, but you should not change it when it's not necessary. And keep the soul of it intact. మీరు మామూలుగా కథ చూసిన తర్వాత ఇది మూవీ తీద్దాం అనుకున్నారా, లేదా ఒక మూవీ నేను తీయాలి అందుకని యూ స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ ద? ఇప్పుడు నా లక్ ఏంటంటే, ఇప్పుడు నేను కంపల్సరీ ఫిల్మ్ మేకర్ కాదు, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు తీసేయాలి అనేది లేదు. ఓకే, బట్ దట్స్ అ లగ్జరీ ఐ హ్యావ్. ఓకే, నేను జస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ రిలీజ్ తర్వాత ఫుల్ టైమ్ జాబ్కి వెళ్ళిపోతా, అండ్ ఐఎమ్ ఇన్ టు మై షెల్ వేర్ ఐ హార్డ్లీ ఇంటరాక్ట్ విత్ 4 or 5 పీపుల్ ఇన్ ఎ మంత్. ఓకే, టిపికలీ ఒక 1 week ఐ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఈవెన్ ఫర్ లైక్ స్మాల్ టు రన్ errands. It's generally 1 week I see the sunlight outside. But the only thing is, the idea should be interesting. But how can you predict when the next interesting idea will come? But the idea should be like,
ఇన్ని కష్టాలు ఉంటాయి తెలుసు, రిలీజ్ కష్టం అని తెలుసు, యాక్టర్స్ కష్టం అని తెలుసు, ప్రొడక్షన్ కష్టం, ఈ 3 ఉండాలి, అన్ని కష్టాలని తెలిసినా కూడా ఇవన్నిటిని ఓవర్‌కమ్ చేసే, ఎగ్జైట్ చేసే ఐడియా ఉండాలి. సో ఇన్ మై కేస్ అదొచ్చినప్పుడు ద ఐడియా విల్ మేక్ మీ డూ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ మీ కాన్షియస్‌లీ నేను తీసేయాలి నెక్స్ట్ ఫిల్మ్ 1 ఇయర్ అయిపోయింది. నన్ ఆఫ్ దట్ ఐ హావ్ దోస్ ప్రెషర్స్. బట్ ద ఐడియా ఇఫ్ ఇట్స్ లైక్ స్ట్రాంగ్ ఎనఫ్ ఫస్ట్ కొంచెం స్టార్ట్ అవుతుంది కదా, దెన్ అరే యార్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అదే. And after 1 month, 2 months, 3 months, after 6 months at the same level of energy, where it's not letting you think of anything else. అరే ఇంకా దీన్ని డెవలప్ చేయాలి, దీన్ని అది చేయాలి, ఇది ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, అండ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ యూ హ్యావ్ ఫర్ 6 months, then that means it's worth exploring the idea now. అలాంటప్పుడు సార్ మల్లేశం మూవీ తీసుకున్నాం అనుకోండి, మీరు ఫస్ట్ మల్లేశం అనే క్యారెక్టర్ ఆయన చేసిన ఇంపాక్ట్ మీరు విన్న తర్వాత ఆ స్టోరీ నుంచి సెట్స్కి తీసుకెళ్ళడానికి మీకు పడిన టైం ఎంత, స్ట్రగుల్స్ ఏంటి? Time for all the films 1 to 2 years. స్టోరీ నుంచి Story సెట్స్కి నుంచి at తీసుకురావడానికి least 2 years. ఓకే. అండ్ అక్కడే మిగతా వాళ్ళు అప్పుడప్పుడు రష్ చేయాల్సి వస్తుంది, అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. డోంట్ గివ్ ఎనఫ్ టైం. ఓకే. ఎందుకంటే ఒక పర్టికులర్ టైం తర్వాత ఇంకా రాయడం ఆపాలి, ఎందుకంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బట్ అట్లీస్ట్ ఇట్ హెస్ టు రీచ్ ఎ స్టేజ్ వేర్ యూఆర్ లైక్ ఓకే ఐ థింక్ ఐ డిడ్ జస్టిస్ టు ఇట్, ఓకే. ఐఎమ్ నాట్ రషింగ్ ఇట్. దెన్ స్లోగా నెక్స్ట్ స్టెప్స్. సో అట్లీస్ట్ ఐ థింక్ 2 years is for a small filmmaker. I think 2 years is the right time. At least 1 year. 1 year. సో నార్మల్గా ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఈ స్క్రిప్ట్కి ఈ పర్టికులర్ పర్సన్ ఆర్ ఈ పర్టికులర్ యాక్టర్ ఉంటే బాగుంటుంది అనేది మీరు అనుకుంటారు మైండ్లో. కరెక్ట్. ఒకవేళ ఆ యాక్టర్ రాలేనప్పుడు హౌ డస్ ఇట్ వర్క్? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎవ్రీ టైమ్ అబ్బా ఈ యాక్టర్ ఉంటే పర్ఫెక్ట్ ఫర్ ద రోల్, అండ్ దెన్ ఆబ్వియస్లీ యూల్ ఆల్సో సీ అబౌట్ ద మార్కెటింగ్ ఆస్పెక్ట్స్, రైట్? Okay. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు, ప్లస్ వీళ్ళని జడ్జ్ చేస్తారు. నా లక్ ఏంటంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు అరే వీళ్ళు వెన్ యూ పర్సూ దెమ్ సో మచ్, రైట్? వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇప్పుడు మనం నెంబర్ పంపించేస్తే ఎందుకు చేస్తారు, అన్నోన్ పీపుల్కి రెస్పాండ్ చేయరు, ఎందుకంటే ఎన్ని లక్షల మంది అడుగుతుంటే అందరికి చేసేరుగా, ఒక్కొక్కరిని పట్టుకోవడానికి టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8AM మెట్రో తీసినప్పుడు ఐ వాంటెడ్ ఏ పోయిట్. ఫస్ట్ తెలుగులో చేద్దాం అనుకున్నా, యాక్టర్స్ దొరకక మళ్ళీ హిందీకి వెళ్ళాను. సో మంచి యాక్టర్స్ దీనికి సూట్ అవుతే బాగుంటుంది అని వెళ్ళిన తర్వాత పోయిట్ కోసము పోయమ్స్ రాయాలి కాబట్టి సిరివెన్నెల సార్ని, సార్ వాజ్ కైండ్ ఎనఫ్, హీ సా మీ టార్చరింగ్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. రాజ్ ఇప్పుడు కాదు, నేను నెక్స్ట్ మంత్ చేస్తాను అది ఇదని. అండ్ సార్ లాస్ట్ సెడ్, రాజ్ నేను యూఎస్కి వస్తున్నా, సో అక్కడ కూర్చుందాం, 1 month I'll spare for you and do it. And then 2 weeks there is no response, and then 2 weeks తర్వాత మళ్ళీ సరే ఏమన్నా అన్నారు అనుకుంటాడు, సార్ ఎన్ని రోజులు అప్రాక్సిమేట్లీ బిజీ ఉంటారు సార్ అంటే, నేను ఏదో చెప్తారు కదా ఒక అమౌంట్ 2 days, దెన్ నేను అప్పటి వరకు బాదర్ చేయను, బట్ 2 weeks కరెక్ట్గా మళ్ళీ ఐ విల్ బాదర్ హిమ్, సార్ ఏంటి అని. దెన్ దెర్ వాస్ నో ఆన్సర్. Then sir passed away after a week after that. There was one reason. Actors దొరకట్లేదు, మళ్ళీ నాకు పోయిట్ దట్ ఐ ట్రావెల్ విత్ సార్, సిరివెన్నెల సార్తో రాపించుకుందాం. దెన్ ఐ డి నాట్ వర్క్ అవుట్. దెన్ ఐ వెంట్ టు హిందీ. Then Gulzar sir, it took me 1 year to get his number. It took me like 6 months. Then to convince him to do it. సో ఇప్పుడు ఈచ్ ఆఫ్ ద ఈవెంట్స్ ఇఫ్ ఐ థింక్ బ్యాక్, కానీ అప్పుడు నేను అరే అసలు సిరివెన్నెల సార్ ఇస్తే బాగుంటుంది, నేను చేయగలుగుతా అనే దగ్గర అన్ఫార్చునేట్లీ డిడ్ నాట్ హ్యాపెన్. బట్ సమ్మన్ ఈవెన్ బెటర్, నాట్ ఐమ్ సారీ, I don't mean better, but someone as brilliant as him, who could do justice to the poetry, and I found him. And everything has been like that so far for me. వీళ్ళుంటే అవుతుంది అయ్యో అని someone better came. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెన్సెస్ మల్లేశం తీసుకున్నాం.
సో మల్లేశం, రిదర్షి గారు హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. కరెక్ట్. బట్ వాట్ ఇఫ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్? ఇదే స్క్రిప్ట్ కనుక ఒక నాని గారు చేయాలి అంటే కనుక, అంటే హీరో కోసం స్క్రిప్ట్ మార్చే ఉంటాయా? See, for the first film, there's a possibility of recognized actor అవుతే ఓకే. ఈ చేంజెస్ చెయ్యి అనే అవకాశం ఎక్కువ ఉంటుంది. Okay. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఈ డైరెక్టర్ కొత్త కదా, ఇతను తెలీదు, నేను ఆల్రెడీ ఏడీగా చేసి వచ్చాను, నేను ఇన్ని ఫిల్మ్స్ చేశాను, నాకు జడ్జిమెంట్ ఉంది, ఇతను రాసింది ఈ పాట బాగుండదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి వస్తుంది. నా దాంట్లో స్క్రీన్ ప్లేలో pretty much every person in the team would have written something up. Written ante at least the idea would have come from someone. Maybe let's say not 70 to 80 naad anukundam. But the very important parts have come from like some suggestions and all from the production assistants. Music director's input will be there. My executive producer comes up with so many brilliant ideas. Okay. Which is not his job at all. So I'm very very open, but of course I have to be convinced myself. Sir, అదే సో ఇఫ్ దర్స్ అ ఫస్ట్ టైం డైరెక్టర్, ఒక ఫస్ట్ టైం యాక్టర్, ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు మనకి కమర్షియల్ యాక్టర్స్ రావడానికి మనకి ఒక విజువలైజేషన్ ఉంటుంది మీరు చెప్పినట్టు. లేదు రాని పక్షాన ఈ పర్టికులర్ యాక్టర్ దీనికి ఫిట్ అవుతాడు అన్న దానికి ఒక డైరెక్టర్ ఎలా చూస్తారు అసలు? And my way is the way that you should not cast actors that way. Okay. Completely wrong way of casting is my style. Ippudu nenu except for the lead characters where it's a huge risk, but reasonable actors lo kuda I don't call for auditions. Okay. Which ideally you should. కానీ నా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, చిన్న రోల్ కూడా దే కాల్ 100 people. ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది 100 people పిలవడానికి ఇంకో రీజన్ ఏముంటుందంటే మార్కెట్లో 100 people విల్ నో దే విల్ గో అండ్ డిస్కస్ దట్, అరే కొత్త ఫిల్మ్ రాబోతుంది అది ఇది అని. సో ఇట్స్ అన్ ఇండైరెక్ట్ మార్కెటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ now you have 100, so you can choose the best one, right? Indie films ఏమనుకోండి, అన్ని కమర్షియల్ ఫిల్మ్స్ చాలా ఎక్కువ పే చేస్తారు, indie films తక్కువ. బట్ ఐ డూ ద ఆపోజిట్. ఓకే. బట్ ఐ డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. ఇప్పుడు మూరస్ షాట్లో మనం పెద్ద హోటల్స్లో వెళ్ళి ఖర్చు పెట్టామా, అవన్నీ దెర్ ఆర్ నో ఫ్రిల్స్ అండ్ ఐదర్ నా క్రూకి వెళ్తుంది ఆర్ ప్రోడక్ట్కి వెళ్తుంది డబ్బులు, వేస్టేజ్ ఉండదు. సో కాస్టింగ్ చేసేటప్పుడు 100 people ఏ రోల్కైనా ఉంది అని అంటే ఒక 100 మంది వస్తారు, జస్ట్ బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యాక్టర్స్ లుకింగ్ ఫర్ రోల్స్, రైట్? బట్ యాజ్ ఐ సెడ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఎవరిని సెలెక్ట్ చేస్తావు? 100 వచ్చారు ఇప్పుడు, వేర్ యూ హ్యావ్ టైమ్ టు వాచ్ 100. దెన్ ఒకరు ఇద్దరు యువర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సమ్మన్ హ్యాస్ టు వాచ్ ఇట్ అండ్ టెల్ యూ, బట్ హౌ విల్ హీ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్? మేబీ హీ వుడ్ హావ్ ఫిల్టర్డ్ ద నైసర్ వన్స్. సరే దాంట్లో ఫిల్టర్ చేసి 30 ఎట్లా చూసి చెక్ చేస్తారు? ఎందుకంటే సో మెనీ అదర్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు నాది రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, బట్ ద వే దట్ ఐ ఆల్సో థింక్ అబౌట్ ఇస్, సిటీలో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కడ ఉన్నామంటే ఇంకొక వాళ్ళు సైనిక్ పూరి, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు, అవుట్స్కట్స్ నుంచి. ఇమాజిన్ ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు క్యాబ్లో రావాలంటే హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ టు కమ్. Even for bikes and all that, the whole day sometimes someone has to come, wait. Correct. And audition and all that. So I feel very uncomfortable calling people and all that. So what I do is I'll request, నాకే కొంచెం ఐడియా ఉంటుంది, ఇక్కడెక్కడో ఆన్లైన్లో చూసాను, ఇంకో మూవీలో ఎక్కడో చూసాను, ఈ క్యారెక్టర్కి వెళ్ళి సరిపోతారు అని నాకు కొంచెం ఐడియా ఉంటుంది. టీం అందరిని అడుగుతాను, వాళ్ళు ఆల్రెడీ ఈ అబ్బాయి దీనికి సూట్ అవుతాడు అది అని. సో I'll just send them the scene. నాకు అప్రాక్సిమేట్గా చేస్తే చాలు, చేసి పంపించేయండి త్రూ ఫోన్, నాట్ ఫ్యాన్సీ దిస్ థింగ్, జస్ట్ ఫోన్. అండ్ దెన్ దే లుక్ ఎట్ ఇట్ అండ్ ఐమ్ లైక్ రీజనబుల్ ఎనఫ్, దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇప్పుడు ఈ ఫిలిం చూస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 30 characters
The 30 actors, almost either they're new or they're decent actors, but no one knows them just because they didn't get the right break. అచ్చా. ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ 30 మెంబర్స్, 90% ఆఫ్ దెమ్ ఒక్కొక్క రోల్కి నేను ఒకే యాక్టర్ని అడిగాను, ఒకే యాక్టరే వచ్చారు. నాట్ లైక్ ఓకే నలుగురిని అడిగి దాంట్లో మళ్ళీ. కానీ దిస్ ఈస్ ద రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ వేర్ ఇట్స్ సో రిస్కీ. బట్ ఐ జస్ట్ గాట్ లక్కీ. వాట్ ఈస్ ద రైట్ వే సార్? Right way is maybe at least 3 or 4, right? Maybe 100 is one extreme where some people do. ఇంకా ఉంది కదా నా అందరినీ వచ్చేసేయండి. Do you need 100? Right? Maybe 4 or 5 is the right number. You already know. అక్కడెక్కడ థియేటర్లో చూసారను. Or some of your team will tell, right? అరే దీనికి అబ్బాయి బాగుంటాడు. And then you know how much you will pay them. పర్ డే నేను ఇంత పే చేయగలుగుతా అప్రాక్సిమేట్గా, రైట్? లెట్స్ సే ఐ కెన్ పే 10,000 ఈజీలీ. ఇంతలో చేసే వాళ్ళు ఎవరు? సో దెన్ ఐ క్యాంట్ ఆబ్వియస్లీ ద పీపుల్ హూ ఆర్ చార్జ్ లైక్ లెట్స్ సే 1 lakh, దే ఆర్ రూల్డ్ అవుట్. ఎందుకు? సో యు నో రైట్ హౌ మనం ఎంత ఇవ్వగలుగుతాం, దాన్ని బట్టి ఎవరు రాగలుగుతారు? కొత్త వాళ్ళు, కొంచెం చేసిన వాళ్ళు. సో యూ డూ ఐ డూ ద హోంవర్క్. ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అమెచ్యూర్ అండ్ ఎ ప్రొఫెషనల్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ఇన్ ఫిల్మ్స్, వాట్ ఇట్ మీన్స్ ఇస్, అమెచ్యూర్ ఏంటంటే వాళ్ళ ప్లేయింగ్ కండిషన్స్లో వాళ్ళు ఆడగలుగుతారు వాళ్ళ టైం ప్రకారంగా. ప్రొఫెషనల్ ఏంటంటే యూఆర్ బీయింగ్ పేడ్ టు డూ, అండ్ వై యూఆర్ బీయింగ్ పేడ్ ఇస్ అక్కడ సిచ్యువేషన్ కష్టం ఉండొచ్చు, టైం సరిపోకపోవచ్చు, నైట్ అవ్వచ్చు, లైన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు, బట్ అయినా వీళ్ళు కష్టపడి ఓ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని స్కిల్స్ సంపాదించుకున్నారు. ఓకే నేను ముందే విజువలైజ్ చేసుకుంటా, ముందే నా లైన్స్ చేసుకుంటా, ఇది ఉండొచ్చు, దీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, అన్ని చేసి సెట్ మీదకి వచ్చి పర్ఫామ్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్ థింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మ్యాన్, ద ప్రాక్టీస్ స్టార్ట్స్ మచ్ బిఫోర్. అన్ని అప్పుడు వచ్చేసి నేను మరి అది ప్రాక్టీస్ చేయాలా, నా స్టాండ్స్ ప్రాక్టీస్ చేయాలా అనరు కదా. అవును. దట్స్ వై ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అమెచ్యూర్ అండ్ ప్రొఫెషనల్. సో నేను ఎట్లా చూస్తా అంటే హౌ డెస్పరేట్ దే ఆర్ ఫర్ ద రోల్. ఇప్పుడు ఈ అమ్మాయి నేనన్నా కొంతమంది చూస్తున్నాను అమ్మా రికగ్నైజ్డ్ యాక్టర్స్, నేను చెప్తాను అది నాకు నో 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 వచ్చేసి కలిసేసి నాకు ఇది కావాలి అని. అండ్ దెన్ ఐ డి నాట్ గివ్ ద రోల్ టు హర్, షీ గ్రాబ్ ద రోల్. సో దోస్ ఆర్ ద వన్స్ ఐ లుక్ ఎట్ ఇట్ ఇస్ లైక్ హూ ఇస్ డెస్పరేట్ ఫర్ దట్ రోల్. దెన్ నేనేమనుకుంటానంటే ఇంకా దానికి ప్రిపరేషన్ ఏం కావాలి, ఏం చేసుకుంటారు, అంత డ్రైవ్ ఉన్న వాళ్ళు మిగిలిన పార్ట్స్ మేనేజ్ చేసుకుంటారులే అనే ఒక గట్ ఫీలింగ్ తో వెళ్తా. లక్కీలీ ఇట్ హాస్ వర్క్డ్ అవుట్ సో ఫార్. వండర్ఫుల్. సో అదే ఇందాక ఆఫ్ ఆల్ యువర్ మూవీస్ మీరు ఈ సింక్ సౌండ్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు మీరు ఎక్కువ అడాప్ట్ చేస్తారు? ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, అండ్ దెన్ నౌ యు ఆస్క్ మీ సచ్ ఎ ridiculous question and I'm getting angry at you, right? And then I'm like now tapping into my inner this thing like where I'm humiliated or something, and I'm like lashing out at you. And when I lash out and I'm experiencing this emotion, and then the combination of what is going on, I react to it honestly. The tonal aspect of it, అది నా వాయిస్ బ్రేక్ అవ్వచ్చు, నేను షీక్ అవ్వచ్చు, నా గట్టిగా అవ్వచ్చు, వాట్ ఎవర్ న్యాచురలీ has come. And now in dubbing studio, you try to like recreate that moment. There is a texture to the tone. There is a impromptuness. అప్పుడప్పుడు తడబడ్డం ఉంటుంది న్యాచురల్గా వచ్చినప్పుడు, ఇంకేదైనా ఉండొచ్చు, ద పిచ్ ఆఫ్ ఇట్ ఇది. సో అండ్ ద లిప్ సింక్ ఆఫ్ ఇట్. సో అక్కడ మళ్ళీ నాకు లిప్ సింక్ నచ్చలేదు అన్నాను. దెన్ ద ఆడియన్స్ హెస్ కాట్ ద ఫేక్నెస్ ఆఫ్ ఇట్, దట్ నాకు లిప్ ఇంకా ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్ ఈస్ లాస్ట్. సో హియర్ యూ వాంట్ ఇట్ టు బి యాజ్ రియలిస్టిక్ as possible, then you're losing something, then you're losing something valuable. Correct. So the whole point is let's maximize it, right? So I feel it adds to the realism, it makes it more realistic naturally when you react. Second time ki koncham obvious ga see okay rojulo so many reactions, so many this thing, it's tough to do it.
అది మనం షూట్ చేసేప్పుడు అప్పుడు చేయట్లేదు కదా. ఒక సీన్లో యూఆర్ ట్రావెలింగ్ త్రూ దట్ Correct. క్యారెక్టర్ అండ్ దట్ ఎమోషన్ దట్ కెన్ కమ్. డబ్బింగ్లో నువ్వు అదే హ్యాపీనెస్ చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, ఇన్ని మల్టిపుల్ థింగ్స్ యూఆర్ క్రయింగ్ అబౌట్ ఇట్, యూఆర్ ఫీలింగ్ ఇట్. సో ఇమ్మీడియట్గా ట్యాప్ ఇన్ టు ద ఎమోషన్ అండ్ టు గెట్ ద సేమ్ థింగ్ తగ్గుతూ పోతుంది. సో ఫర్ అందుకని యూ ప్రిఫర్ మోర్ సింగ్ సౌండ్స్. if it is realistic, I personally think it's better that way. ఓకే. నేను చూసిన 3 సామూహిక హత్యాకాండలు 1991 చుండూరు మారణ హోమం, 1993 చిలకలూరుపేట బస్సు దానం, 1997 జూబ్లీహిల్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానబ్బా ఇదంతా? హతులందరి కథ ఒకేలా ముగిసింది, మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా? మన బతుకు పరువు కూడా ఉందా? ఎవడికుండేది ఆడుకుంటది. పిచ్చిని తీసుకుని బ్యాంక్ వెళ్ళకుండా మన చీకటి బతుకుల్లో వెలుగు రాబోతుంది. సో 23 ఫిలిం ఇస్ మోర్ లైక్ RRR 2 క్యారెక్టర్స్ తీసుకొని కలిపి చెప్పడం అనే కాన్సెప్ట్ లో మీరు తీస్తున్నారా? కాదు. See, I mean, see, that's a whole It's a whole story, different no? style, right? See, RRR needs a much wider audience, and mine is to a much narrower audience, right? Of course, see, everyone wants to widen the audience, right? Correct. But you want a wider audience, but మనం ఫస్ట్ ఒకటైతే టార్గెట్ పెట్టుకుంటాం కదా, అది నాది నేరో. దానికన్నా స్ప్రెడ్ అవుతే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఆ కమర్షియల్ Aspects లేవు. ఐ డోంట్ థింక్ ఆఫ్ దట్ వే. Okay. దీంట్లో ఏంటంటే 3 incidents have happened. సో దాంట్లో ఏంటంటే 2 completely separate incidents ని వాట్ ఇఫ్ దే కమ్ టుగెదర్ అనేది చాలా ఫిక్షన్ యాడ్ చేసింది కదా. నా దాంట్లో కూడా కొంచెం ఫిక్షన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. Correct. బట్ ఐవ్ టేకెన్ దీస్ 3 incidents అండ్ సెడ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వై ద క్రైమ్ హ్యాపెన్, how the judgments happen, how the perpetrators of this crime, how they behave, ఈ different elements, how they are different in these 3. But mainly ఒక మధ్యలో ఒక సీన్ ఒకటి తీసుకొని slightly చిన్న contrasting to one incident, contrasting to another incident, and then to show how different the motives of the crime might be, how different the perpetrator of the crime will react to it, and how different the judgments come అనేది closer to how it happened, almost close to how it happened. Okay. So what is the intent of this film, sir? So the intent, there are 2 themes. ఒకటి the harsh reality that the power, money, and these aspects influence the judiciary, not just in India, everywhere in the world. Judiciary is so expensive that a common man control చేసిన తర్వాత తట్టుకోలేక నాతో అవ్వదు అని అన్నాడు. And someone who has resources, they can play the long game. 5 years పడుతుంది, 10 years పడుతుంది. Ordinary guy, he has to get back to job. They give up. So obviously the justice is not the same. Unfortunately, that's not how it should be, but we have to accept it is. So that's one theme. For justice is not same for everyone. Though the laws are same, the interpretation is different. The judgments are different. Adoka theme. Second theme is about when you are younger, especially when you are less than 21. The prefrontal cortex, right? This part of the brain doesn't fully develop until 21, and for some people like 25. And females maybe like it gets developed a little bit faster, maybe around 21, 22. I mean, there is no hard and fast rule, right? Exact ga year and undu kada. Approximate, like hormonal things. Teenage lo etla untudo atla laga 21 to 25 it gets developed. So develop kaanappudu
we can't judge these people too harshly. Okay. So everyone deserves a second chance in life. These people deserve more because biologically the brain has not developed fully. Okay. And 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 as I said before, the second theme is about prison reforms. And as I said, if you empathize with them, it's a nice thing to do. But even if not, for selfish reasons, you have to do. Okay. For our own selfishness. So these are the two themes that have been explored in this film. In terms of the themes, do you still feel that there's a bias in every industry? Absolutely. The Or bias. let's talk about film industry or censorship. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన పార్ట్స్ ఇంకా టీజర్ బట్టి ఇది ఇట్లాంటి ఫిలిం ఏమో నేను వెళ్ళను అని అనుకుంటా. దట్ ఆల్సో ఇస్ అ బయాస్. ప్రీ కంక్లూజివ్ వచ్చేస్తారు. Yeah, there are so many, right? Confirmation bias. There are a million, not million, but I mean there are like so broader, different kind of biases, right? And biases are so natural. మనం biases ఉన్నందుకే హ్యూమన్స్ లాగా సర్వైవ్ అయ్యాం ఫ్రమ్ రెప్టీలియన్ బ్రెయిన్స్ నుంచి ఇక్కడ వరకు అన్ని. ఓ దిస్ ఇస్ డేంజరస్ ఫర్ మీ, సో దూరం ఉంటాను, సో ఐ కెన్ సర్వైవ్. దిస్ ఇస్ ఫ్రెండ్లీ థింగ్, I can eat it. Oh, that will be ఇవన్నీ kind of biases that we have learned over millions of years, and that's why we survived. But some of the biases are not necessary now, but then it continues, part of the human evolution, right? And it is in everything. In censorship, the strange part is I'm still struggling to get a censor certificate. Okay. And a certificate is, and sir, I mean, I asked them respectfully, did you understand the film? This film, I don't know any film that has advocated against violence in the last 20 years in any of these industries. So this is one of the rare films which says, I mean, how much damaging can violence be for you, for others, and everyone. And for some of the events, you have to show it, and I have shown it in a very sensitive manner, not to instigate people or something. For people to say, no, we should not do this. అది కూడా ఎంత అవసరం అంతే. There are a lot of self-censorship on myself to not take any sides and not try to make whatever the biases are there, whatever the situation is there. My point is not to make it worse. And how are you thinking of the A certificate? Then said, oh, దీంతో ఇన్ని కట్స్ కావాలి, ఏ ఉన్న తర్వాత కూడా. So finally I begged them, and they're like, sir, US 16 is, but we want all these cuts. And I'm still going and submit చేస్తున్నా, and then they reject for like just something. పూరికి అర్థం కూడా అవ్వట్లేదు ఎందుకు అవుతుందని. అండ్ ఐ ఇంటర్ప్రెట్ మేబీ ఇది కావచ్చు అని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నా. ఇట్స్ ద థర్డ్ టైం ఐమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఇంకా ప్రతి చిన్న మూవీకి సెన్సార్ దగ్గర స్ట్రగుల్ ఉన్నప్పుడు ఇస్ దేర్ ఎ బయాస్? అబ్సల్యూట్లీ కదా. ఆల్ బిగ్ డైరెక్టర్స్ విల్ నాట్. ఇప్పుడు సెన్సర్షిప్ కూడా దే గో త్రూ గైడ్ లైన్స్. ద గైడ్ లైన్స్ ఆర్ ద సేమ్. హౌ దర్ ఇంటర్ప్రిటెడ్ కెన్ బి డిఫరెంట్ బై ఈచ్ ఆఫ్ ద ఆఫీసర్ who leads it. And the biases are there as well. So the same thing, the laws are same, the constitution is the same, how it's interpreted. But the key thing, but let's at least have a discussion, right? I mean, maybe you can't eliminate everything, but at least maybe the discussion has to be that to some extent everyone should have a level playing field. Whether it happens or not, maybe it's a very utopian way of looking at things, but I think it's important to have a discussion on it. And maybe the gap can never be reduced completely, but let's try in the direction of trying to reduce it how much ever is possible, and all of us can get affected by it. So it's in our own interest that all the smaller players like all of us come together and at least voice our concerns, so that the powers can at least think that, oh, this can be questioned and hopefully reduced, if not eliminated completely.
you on a discussion you're mentioning pre-pandemic and post-pandemic, and movie industry ki OTT అనేది is it a boon or a bane? OTT has pretty much killed the independent filmmakers. Okay. Post pandemic, it's almost impossible now for independent filmmakers to make films. Make films, yeah. OTT ఒరిజినల్ కాంటెంట్ సర్వైవ్ అవుతుంది, బట్ వాళ్ళని ఎన్ని దిగలుగుతారు? ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ద వన్స్ హూ రన్ ద ఇండస్ట్రీ. పెద్ద ఫిల్మ్స్ ఎన్ని ఉంటాయి? హార్డ్లీ 30-40. రెస్ట్ ఆర్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళ దగ్గర నుంచే ఇండస్ట్రీ రన్ అవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి యాక్టర్స్ నేర్చుకొని కొంచెం బెటర్ అయ్యి ఇవి పెద్ద ఫిల్మ్స్ ఫీడ్ అవుతారు. ఇప్పుడు మలేషియం ఇంట్రడ్యూస్ లైక్ క్లోజ్ టు లైక్ 30 cast and crew. అండ్ ఇప్పుడు మలేషియం లాక్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ క్యారెక్టర్, పుష్పలో కేశవ క్యారెక్టర్, కరెక్ట్. దర్శి, ఇప్పుడు బల్గం కోర్ట్, అవును. ఇవన్నీ. సో స్మాల్ ఫిల్మ్స్ ఆర్ ద వన్స్ విచ్ ఓన్ ద, ఇట్స్ లైక్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్ వేర్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీథింగ్ గెట్ బెటర్ and they feed into bigger films. So they're necessary part of the ecosystem. Okay. And కానీ కష్టం ఫ్యూచర్. OTTs have killed it. సరే OTTs వాళ్ళని అడుగుదాం చేయమని అని అంటే ఎన్ని చేయగలుగుతారు వాళ్ళు? 10 ఒరిజినల్ సిరీస్ చేయగలుగుతారు, అంతకన్నా ఎక్కువ చేయలేరు. సో ఐ మీన్ నాట్ కంప్లైనింగ్ ఆర్ క్రిబ్బింగ్, బట్ it's negative. It has killed the small and independent filmmakers, but we have to accept the reality. These are the changes, and whether we like it or not, we accept it and we have to adapt. But I don't know how we can adapt, but currently it's very bleak. Custom chinna filmmakers, for all the film directors, small and indie filmmakers. Okay. But then it becomes very lucrative for bigger filmmakers. Okay. Players under kada కొన్ని రన్ అవుతాయి, and then they'll be in higher demand. So for star films and all, it's a advantage. For small filmmakers, it's a huge disadvantage. Very interesting. So what is that one thing 23 మూవీ నుంచి మీరు తీసుకురావాల్సిన ఇంటెంట్ మీరు చెప్పారు, and what is that one thing that you wanted audience to see in 23 మూవీ? The audience, the request to them is like, I try to tell all the stories very objectively. మనం ఇప్పుడు వికీపీడియాలో చూస్తే, నేను ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ మీరు వికీపీడియాలో ఏముంటుందో ద సేమ్ థింగ్ ఈస్ ఇన్ హియర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ మీరు గూగుల్లో చూస్తే, చుండూరు అని, ద ఫైట్ స్టార్ట్స్ ఇన్ ఏ ఫిల్మ్ థియేటర్. సి ఎగ్జాక్ట్ ట్రూత్ నో వన్ నోస్. సి ఇప్పుడు థియేటర్లో చిన్న ఫైట్ స్టార్ట్ అవుతుంది, ఎలా ఎవరైనా ఇప్పుడు ఎవరికి యాక్చువల్ ట్రూత్ ఎవరికి తెలుస్తుంది సందీప్? ఎవరికి తెలియదు. యుల్ నెవర్ నో 100% ఆఫ్ ఎగ్జాక్ట్లీ హౌ థింగ్స్ హ్యాపెన్. ఒక సైడ్ ఒకరు అంటారు, బట్ వాట్ ఎవర్ ఈస్ త్రూ పీపుల్ ఫ్రమ్ దట్ ఎరా, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుంటారు, బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ బయాస్డ్ వర్షన్ ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. కరెక్ట్. సో ఇవన్నీ ఫిల్టర్ అయ్యి వికీ వరకు వస్తుంది. అండ్ దెన్ దెర్ ఇస్ ద కోర్ట్ జడ్జ్మెంట్స్. But the FIR itself can be very biased. Just complainants, వాళ్ళు అట్లా చేసారు, కొంచెం ఎక్కువ చెప్తారు, వీళ్ళు పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కువ చెప్తారు, ద పవర్స్ విల్ బి. సో అబ్సల్యూట్ ట్రూత్ దొరకడం కష్టం. బట్ ఇప్పుడు వికీలో ఇంకా కేస్ డాక్యుమెంట్స్ చూస్తే హౌ ఇట్ హ్యాపెన్, థియేటర్లో ఏం గొడవ అయింది, తర్వాత ఏమైంది. సో ఐ ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ యాజ్ పాసిబుల్ అండ్ క్లోజర్ టు ద ట్రూత్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. అఫ్ కోర్స్ నేను ముందు అన్నట్టు కొంచెం ఇప్పుడు see the girlfriend and these two people, the young couple, right, they're in love, how they would have talked, what would have been their social this thing, I don't know. That part of it I have to create the fiction. See, all I know is she's pregnant, but what would have, I don't know what exactly they would have forgotten their own thing, right? Chala varaku chala mandi marchipotaru kuda. Correct. So I try to be honest and as objective as possible to the two themes that I mentioned about justice. Hopefully, currently it's not the same, and hopefully it will be, we bridge the gap. The second part is about giving second chances. I try to be honest
and I hope the audience also will try to look at them objectively instead of the biases, right? Correct. ఇదా నేను చూడను అనేది కాకుండా లెట్స్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. చూసేప్పుడు కూడా యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బయాసెస్, బట్ దట్స్ ఓకే. కొంచెం ఆబ్జెక్టివ్ గా చూస్తే then it will be a nicer film instead of preconceived నాకు ఇది అది, and then it becomes difficult. Yeah, so hopefully that's a request to the audience to be objective about it. How I objectively made the film, they also objectively see the film, and I think it will be worth their 2 hours, and I tried my best to make it engaging for this target audience. Now that you have become a very good your own style of directing in the movies, Right. what is it something you wanted to give it back through Intox Promise? Yeah, see, 3 things I'm very conscious about it for each of the films that I make. And see, నేను 2017 లో స్టార్ట్ చేసి 18 లో ప్రొడక్షన్ చేసి 29 లో మూవీ రిలీజ్ చేసాం మలేషియా. బట్ అప్పుడే దెర్ వాస్ నో దిస్ మీ టూ మూవ్మెంట్ అండ్ ఆల్ దట్. లాస్ కూడా వెరీ హ్యాపీజైడ్ ఇండస్ట్రీ, రైట్? దెర్ ఆర్ నో లాస్ అండ్ ఆల్. బట్ వాట్ వన్ థింగ్ ఐ డిడ్ which no other filmmaker did it in India is I brought in a sexual harassment clause for the actors, the cast and crew, Okay. that even a hint of something comes, I'll not only remove them, but whatever the cost that I've incurred, they have to pay me back so that I'll replace them with another one and they'll start the film again. Acha. Nice. So this was not someone told me, right? That's the first part. So in each of the films, what I first do is these actresses, they were hardly like 23 or something when Ananya came from Malaysia. Now this kid, Tanmay, she's like hardly 21, 22. So providing a safe environment is not, we're not doing a favor for them. It's the minimum courtesy and responsibility as a producer. Okay. So that I'm very, very strict on. My cast and crew, they know that they can't cross any of the boundaries. And so the actresses have full freedom to work harder in the craft and not worry about the stupid things. All right. And the second part is the assistant directors and the crew and all, they have to be respected. They are the ones who run the show. So an actor cannot throw tantrums or something and then say, oh, come here, do me. No, they're not your servants. I respect them. Actors have to respect them. Everyone have to respect them, and they're the future filmmakers. So that's the second part. I do it differently, where I give more importance to the cast and crew, Okay. and not just because someone is a lead in it or something, they get the power to abuse it, Okay. talk down about people, or ask them to bring a coffee or something. No, they can't do that. Okay. Unless they are they have a physical condition or something, or else they have to go and Get them some. get Get by them. themselves. Yeah. And the third part is there's nothing called character actors in my film. Okay. So every role I give the respect on paper, and when they come, whether they come for 1 day or 10 days, the respect is the same for the actor. Okay. Oh, this character actor or something, just stand there, you're dummy. I don't treat them that way. And because already they're not getting that much money, the least that we can do is give them the respect, right? So these are the 3 things I consciously do it, and I promise that I'll continue doing these 3 things. I mean, if at all, if I make a film, I currently don't know if I will make a film, but if I do make a film, I'll promise these 3 things. I'll try to make it even better, right? Apart from providing a safe environment to the actresses, I'll also try to provide a little bit more facilities of the better restroom and all that, which because of budget sometimes I couldn't do that. Maybe that's something, there's still so much to improve, right? Correct. Correct. And I'll try to give more respect to my cast, which I'm already consciously doing it, but sometimes there is always something to improve, right? Correct. And the same thing with my other actors, who are on paper, it could be the shorter duration, but to respect them and maybe like
pay them even a little bit more than what I pay. Generally, I pay more than the industry, but even there's scope to even do more, right? So these are the things that I promise to continuously do it, and Wonderful. I hope the other actors do it as well. So yeah, this is what I can do. I'm sure that is a need of the hour, sir. That is a need of the hour at your particular industry, and I'm sure that you will absolutely do more movies, and we would love to watch more movies like how you have done Malaysian and 23 for now, and maybe next movie వచ్చేసరికి ఇంకో 2-3 years పట్టొచ్చు. Hope But- yeah, minimum. Yeah, but thank you so much once again having sharing our in promise with us. No, thanks a lot. Thank you so much, Sandeep. sir. Thank you. So much.